ప్రతి దీంట్లో రోజాని పెడదామని ఎందుకు ఐడియా వచ్చింది? రోజా అసలు రోజా మూవీస్ ఫిల్మ్స్ లో పెద్ద స్టార్ కదా అప్పటికే. పెద్ద హీరోయిన్, మీ ఇద్దరం చాలా సినిమాలు చేస్తాం. మీ ఇద్దరం కూడా బయట రోజా గారు నేను బాగా క్లోజ్. ఉమ్, నాయుడు గారి సినిమాలో రోజాని బుక్ చేసినప్పుడు అండి రోజా డాన్స్ నేర్చుకునేది. నేను ఫస్ట్ రోజాని చూసిన అక్కడే. ఉమ్, దాని తర్వాత సర్పయాగం అనుకుంటా, చెప్పారు. అవునా? ఉమ్, సర్పయాగంలో రోజా హీరోయిన్. అప్పటికి మనం వచ్చి 4, 5 ఏళ్ళు అవుతుంది అప్పటికి అవును సార్. అప్పటికే. తను చాలా బాలకృష్ణ గారి పక్కన, చిరంజీవి గారు అందరి పక్కన హీరోయిన్గా చేస్తుంది. నేను దాంట్లో విలనో కామెడీ విలన్ ఏదో చేస్తూ రోజా క్లోజ్. తర్వాత కాలక్రమేణా రోజా కొంచెం ఖాళీ అయిందండి. ఇట్లో నేను బిజీ, 3 ఫిల్మ్స్లో బిజీ అయ్యాక అర్జెంటుగా వేరే అమ్మాయిని చూడవలసి వచ్చింది. ఉమ్, కొన్ని అనుకోని కారణాల వల్ల. అంటే ఈ అమ్మాయి తిరుపతి మొక్కు, సురేఖ వాణి గారు ఏదో అవ్వటం, మొత్తానికి ఎందుకో ఎవరెవరిని చూద్దాం, చాలా మంది ఎవరెవరిని అంటే అర్జెంట్ డేట్ దగ్గర ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం డౌట్ నాకు. అసలు సురేఖ వాణిని ఆవిడ తిరుపతి మొక్క లేకపోతే నాలాంటి వాళ్ళంతా మీరిద్దరు మొగుడు పెళ్ళాలని అడిగితే మార్చేశారు. అట్లా పుకార్లు ఉండే కదా. అపాన్ మై ప్రొవిషన్ అండి. అంటే లేదు సరదా ఇప్పుడు ఫోన్లో మాట్లాడాలి. నీ మీద డౌట్ లేదు. నీ శీలం మీద కానీ ఆమె శీలం మీద కానీ డౌట్ లేవు. కానీ అప్పట్లో నిజంగా వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేది. ఉండేదండి. అవును. ఆ డౌట్ వచ్చి మా ఆవిడ కూడా ఎప్పుడు బయటికి రాని 2-3 సార్లు షూటింగ్ కూడా వచ్చింది. సరదాగా అంటున్నా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సురేఖ వాణి గారినండి 1 year ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా పక్కన చేసిన ఎందుకు చెప్పమంటారా? నా పర్సనల్ మేకప్ మ్యాన్ మళ్ళీయే, ఆ కంపెనీ మేకప్ మ్యాన్. మార్నింగ్ ఆ అమ్మాయి 4 o'clock వచ్చండి, వెనకాల జడ మొత్తం అంతా మేకప్ వేసుకొస్తే అప్పుడు చూసేవాళ్ళు లొకేషన్ షార్ట్లో. ఆ 2-3 ఎపిసోడ్లు అయిపోయాక నేను ఫస్ట్ వెళ్ళిపోతానండి. మళ్ళీ ఆవిడకి మేకప్ తీయడానికి ఒక 1/2 hour పడుతుంది. నేను ఉండను. ఆ మేకప్ తప్పితే వేరే మేకప్లో నేను ఎప్పుడు ఆవిడ చూడలేదండి. ఒకరోజు ఇప్పటికీ ఆవిడ అంటుంది ఎప్పుడైనా కనిపిస్తే, ఒకరోజు నేను మురళీకృష్ణ గారిని కలవటానికి మెట్లు ఎక్కుతాను ఆఫీస్లోకి వెళ్ళటానికి. ఒక అమ్మాయి దిగుతానండి. హాయ్ అండి శివాజీ గారు అంది. వాయిస్ ఎక్కడ విన్నాను అనిపిస్తుంది కానీ హాయ్ హాయ్ అమ్మా ఎంప్లాయ్ ఏమోనికి వెళ్ళిపోయాను. మన్నాడు ఇంకొన్ని నెలల తర్వాత షూటింగ్ వస్తే ఏంటండి అసలు పలకిస్తే కూడా పలకలేదని. నువ్వు అనుకోలేదమ్మా, సారీ, నేను ఎంతవరకు హెయిర్ ఉంటే ఎవరు అనుకున్నాను నేను. దాని తర్వాత మీ ఇద్దరం కలిసి సినిమాలు, నా ఓన్ ప్రొడక్షన్ కూడా చేసింది అమ్మాయి. నా ఓన్ ప్రొడక్షన్ కూడా 2 serials నాతో యాక్ట్ చేసింది. చాలా మంచి అమ్మాయి, చాలా కంఫర్ట్గా ఉండేది. రోజా దగ్గర నుంచి మధ్యలో వెళ్ళాం సురేఖ. అయితే సురేఖ వాణి గారు ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా మార్చాలంటే ఏం చేయాలంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా నా చేతిలో పెట్టినప్పుడు. ఇప్పుడు మా ఇద్దరిది మీరు అన్నట్టు మూడు పిల్లలు అనుకుంటూ మా ఇద్దరిది సూపర్ డూపర్ హిట్ అయిపోయాక మళ్ళీ నేను కొత్త అమ్మాయిని తీసుకొచ్చాను అనుకోండి, తత్త అంటే నేను వెనకపోతాను. మళ్ళీ రోజా గుర్తొచ్చాను. రోజా ఫోన్ చేశాను. ఒకసారి అర్జెంటుగా వస్తాను కలవాలంటే, శివాజీ నేను ఇక్కడే ఉంటున్నాను, మన పంజాగుట్ట దగ్గర ఒక అపార్ట్మెంట్స్ దాంట్లో ఉంటున్నానంటే, అదే రోజు వెళ్ళా. ఏంటి అని, రోజా నేను 3 ఫిల్మ్స్ చేస్తున్నాను, చూస్తాను చాలా బాగుంది అన్నాను. నాతో చేయకూడదు కదా, డిఫరెంట్గా చేస్తాను శివాజీ, ముందు డేట్లు చెప్పు అంది. డేట్లు 2 చెప్పానండి. మీరు చెప్తే నమ్మరు. సురేఖ వాణి గారితో ఎంత కంఫర్ట్, ఎందుకంటే ఒక వ్యక్తి చేశాక మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు చేసినా కూడా పేరు రావటం ఇంపాసిబుల్. అమృతం నన్నే గుర్తుపెట్టుకుంటారు తప్పితే నా తర్వాత ఎంతమంది చేసినా సరే గుర్తుపెట్టుకోరండి. అలాగే వాళ్ళు చేసాక నేను చేసిన అంతే. రోజా వచ్చి ఒక పెద్ద హీరోయిన్, ఆ అమ్మాయి వచ్చి సెట్కి వచ్చి తిని ఏమనుకున్నా అంటే, ఇంతకుముందు చేస్తే మేము ఒకరోజు లాస్ట్ డే 3 episodes చేయాలి. ఫస్ట్ డే 2, 2, 2, 3 చేయాలండి, అయ్యే ఉంటాయి. ఫస్ట్ డేనే 3 episodes చేసింది రోజా. ఒకరోజు నాకేదో ఫారెన్ వెళ్తానని చెప్పి మార్నింగ్ 7కి వచ్చండి, అంత పెద్ద హీరోయిన్, అప్పుడు పాపులర్ హీరోయిన్, 5 episodes చేసి అన్న మీరు ప్రొడ్యూస్ చేశారు, 5 episodes చేయటం ఎవరి వల్ల అవుతుందండి? రోజా గారు చేశారు. ఆశ్చర్యపోయాడు సెట్ అంతా. 5 episodes అంటే మాట, 5 సార్లు డ్రెస్సులు మార్చాలి, మేకప్ ఉండాలి. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే 1 గంట 2 అయింది ఆ రోజు. నాకు అంత హెల్ప్ చేస్తాను. అదే ఫస్ట్ నేనే తీసుకొచ్చాను ఒక విధంగా రోజా గారిని. మరి అంతకుముందు చేసినట్లేదు. దాని తర్వాత అత్తా కోడల్లోనూ ఇంకో ప్రోగ్రాము, బతుకు జట్కా బండ్లు లాంటివి ఉన్నాయి కదా చేసినట్టు. ఫస్ట్ టీవీలో నాకు తెలిసేది. బ్రహ్మాండంగా చేసింది. ఈ మా ఎలక్షన్లు గొడవలు ఏంటి తర్వాత సీరియల్స్ నా పట్టింపు తీసుకుని 5 ఏళ్ళు అయింది నా మూవీ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ మెట్టు ఎక్కలే ఈ రోజు వరకు. మళ్ళీ నేను మెట్టంటూ ఎక్కితే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను, ఎందుకంటే ఒక్క కోరిక ఉండిపోయింది, అది అయిపోయే కోరిక. మీలాగా బిల్డింగ్ కడతాను ఎప్పుడు ప్రామిస్ చేయలేదండి. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కడతానా, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కావాల్సిన అన్ని సర్దేశాక ఇది వచ్చింది.
దీంట్లో ఎవరు తప్పు ఇప్పుడు నేను పట్టించుకోనండి. వేస్ట్ మీరు అన్నట్టు. ఎందుకంటే మనకి సైట్ ఉంది కదా సైట్ అన్నీ అయిపోయినాయండి అసలు. విషయం మీరు అన్నారు కాబట్టి చెప్పండి. డల్లాస్‌లో ప్రెసిడెంట్‌గా నేను మాట్లాడి ఒకటే చెప్పాను. ఎవడైనా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూసాక చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్ అని పేరు పెట్టారు కృష్ణారెడ్డి గారు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వదిలే గోల్డ్ ఏజ్ హోమ్ అని పెడదాం అన్నారు. నాకు నచ్చి చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్ దాన్ని చూసి వెళ్తారు, అంత బాగా చేస్తాను. అది చేయకపోవటం అనేది బాధగా ఉంటుందండి. ఇక్కడ ఎవరు తప్పండి? ఇప్పుడు నేను ఏం చెప్తాను, పేర్లు చెప్పి రేపు పొద్దున్న ఏదో ఫంక్షన్‌లోకి వెళ్తాం, ఒకళ్ళు మొహాలాడి తిప్పుని తిరుగుతుంటాం. కొన్నారా లేదండి, చిన్న శ్రీశైలం నా మిత్రుడు యూసఫ్ కూడా. నేను చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం బాగా తను పట్టుబట్టి ఒక చోట ఇప్పించాడు అప్పట్లో. ఇంట్లో కట్టుకో, ఈ ఊరోళ్ళకి కొంచెం రోడ్ వేసి పెట్టు, నేను స్కూల్ కూడా కడతాను. నాకేంటంటే ఈవెంట్స్ నా ఫింగర్ టిప్స్ అన్నాయి. నేను ఈ మురళీమోహన్ గారి దగ్గర ఇక్కడ నేర్చుకున్న ఈవెంట్స్ ఎలా చేయాలి అంటే, ఎన్ని కంట్రీస్లో ఈవెంట్ చేశా. నేను అడిగితే అందరు ఆర్టిస్టులు వస్తారు. ఒక్కొక్క ఈవెంట్ చేస్తే ఒక ₹1,00,00,000 తీసుకొస్తారండి. స్కూల్ కట్టడం ₹1,00,00,000 అయిపోతుంది కదండి. ఆ కాన్ఫిడెన్స్ అన్నా. కానీ ఈవెంట్లు చేయడం ఇప్పుడు మన సినిమా ఆర్టిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటే బయట కామన్ మ్యాన్ అనుకునేది ఇంత కోట్లు ఇప్పుడు అప్పుడు మీరు చేసిన రోజుల్లో మేము క్రికెట్ మ్యాచ్ ఆడి ₹1,00,00,000 చేసిన రోజుల్లో నిజంగా పెద్ద రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. బట్ ఇవాళ ఒక్కొక్కళ్ళు 100 కోట్లు 50 కోట్లు ఉంటున్నప్పుడు మనం తీసుకొచ్చే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అని చాలా చిన్న అమౌంట్. మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 3వ క్రికెట్ మ్యాచ్కో 4వ క్రికెట్ మ్యాచ్కో నేను వెంకటేష్ గారు అన్నారు, మేము కావాలంటే డబ్బులు ఇస్తాం కదండి, వచ్చి ₹1,00,00,000 కోసం ఇదంతా ఎందుకు శ్రమ, ఎందుకు మనం 5-6 రోజులు రిహార్సల్స్ చేసి క్రికెట్ మ్యాచ్కి కాదు ఏదో మామూలు ఈవెంట్కి అన్నారు ఆయన. 5-6 రోజులు మేము రిహార్సల్ చేసి మీకు డేట్లు ఇచ్చి అది చేసే బదులు తలా ₹1,00,00,000 ఇస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది కదా అని. సరే అప్పట్లోనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈజీ కదా. మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు మన ముందు ఏం చేస్తే మనం అదే చేస్తామండి. మా ముందు ఏం చేశారు, క్రికెట్ మ్యాచ్ పెట్టారు. దాని తర్వాత నేను సెక్రటరీ, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచే పెట్టాం. అది వచ్చింది కానండి. నాకు ఎక్కడ డబ్బులు ఇస్తారని తెలిసిన ఒకసారి చెప్పమంటారండి. చిరంజీవి గారు డల్లాస్లో ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. ఆయన స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. వస్తే ఆయన పికప్ చేసుకోవడానికి నేను శ్రీకాంత్ వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. పికప్ చేసుకుని వస్తుంటే లిమోజిన్ కార్లో ముగ్గురం వస్తున్నాం. మధ్యలోను ఇప్పుడు శివాజీ మనకి అగ్రిమెంట్ ఇది ఎంత అయింది అంటే, అన్న ఇది ఇలా ప్రోగ్రామ్ ₹1,00,00,000 అన్నారు. ఈ ₹1,00,00,000కి మనం నేను ఇచ్చేవాను కదరా ₹1,00,00,000 అన్నారు. నాకు ఫస్ట్ థాట్ నిజమే కదా, ఈయన సైరేష్ షూటింగ్ ఆఫీస్కి వచ్చాడు, ఈయన ఇక్కడికి వచ్చినా కోటే వస్తుంది, మనం అక్కడ హ్యాపీగా అక్కడ ఉన్నా కూడా కోటే వస్తుంది కదా అనుకున్నాను. కానీ ఈ టెన్షన్లో ఉన్నాను. ఇంతమంది ఆర్టిస్టుల చేతులు వీళ్ళందరినీ, ఒకనేమో లండన్ పంపించాలి షూటింగ్కి, ఇంకొకరేమో ఇంకో చోటుకి పంపించాలి. నిద్రాహారాలు లేవండి. 3 రోజులు ఇందులో ఏం తింటున్నామో తెలియదు, ఏం తెలియదు. నాకు చిరంజీవి గారు వెళ్ళిపోయే వరకు వాళ్ళు నిజంగా చెప్పలేని కొడుకులు సార్. అదే ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు, వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మనం మాత్రం టెన్షన్ పడిపోతాం. మరి పడాలి కదా, అంత తీసుకెళ్ళినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆపేసండి. ఇక్కడ 10 మంది హీరోస్ని హీరోయిన్స్ని తీసుకుని నేను వెళ్ళి అమెరికా డల్లాస్లో కూర్చుని ఇక్కడ ఇండస్ట్రీ షూటింగ్ ఏం జరుగుతుందండి. ఇక్కడ 10 మందిలో 5 రన్ ఇక్కడ ప్రొడ్యూసర్లు వాళ్ళు తిట్టుకుంటారు కదా నన్ను. నిజంగా చెప్తే ఆ ₹1,00,00,000 ఇస్తే కంఫర్ట్ అండి. ఈ షూటింగ్లు జరిగాయి కానీ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం, దీన్ని ఇన్స్పిరేషన్గా ఇంకోటి తీసుకుంటాను. రాగానే ప్రభాస్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ₹2,00,00,000 ఇస్తాను. నేను ఆయన ఇచ్చేస్తాను. ఇంకెందుకు ప్రోగ్రామ్ చేయడం, ఎందుకు ఆ ₹2,00,00,000 ఇచ్చేస్తాను, మీకు ఎప్పుడు కావాలి చెప్పండి అన్నాడు. బ్లాంకు. ఈ 2 ఇలా అయితే చాలా ఈజీ కదా ఇలా అయితే కట్టడం. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎంత అవుతుంది, 5-6 కోట్లు అవుతుంది. అద్భుతంగా నేను కేరళ డిజైన్ వేయించాను. పైగా కేఎల్ నారాయణ గారు లాంటి నెంబర్ 1 కాంట్రాక్టర్ నేను ఫ్రీగా చేసి పెడతాను, మీరు డిజైన్లు అయితే తెచ్చుకోండి, మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేసుకుని నేను వస్తాను, నేను చూసుకుంటాను మొత్తం అన్నాడు. నా ఉద్దేశంలో 7 ఎకరాలు అయిపోయింది. మధ్యలో అయిపోయేది బాబు. మీరు అన్నట్టు ఇందాక అన్నారే, ఎవడుంటాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఆఫీస్ కొట్టి, నిజంగా 2 బెడ్రూమ్ ఫ్లాట్ చాలండి అక్కడ. కానీ అది సిటీ సెంటర్లో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఊరవతల ఎక్కడికే రారు. ఈ ఊరవతల ఎక్కడో పెట్టేవి అనుకున్నప్పుడు వేస్ట్ అండి. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ నేను కాకపోయినా సార్, వాళ్ళు నాకు షా తగ్గిపోయింది. ఇప్పుడు నేను కూడా ఎలా అయింది, మనకి ఇంత మన సినిమాలు మనం చేసుకుందాం, శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, లేకుండా పడిపోతుందిగా. ఒక మంచి పని చేసి మాట అనిపించుకునే కన్నా శత్రువు లేనోడికి నేను నిజంగా అజాత శత్రువులు ఉంది. నాకు ఎవరు శత్రువులు ఉంటారు. నేను పెద్ద హీరోని ఎలా చూస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ కూడా చూస్తాను. నమస్కారం పెడితే ఇద్దరు ఒకటే ఉంటుందండి. అవును, వాళ్ళు ఒకలా పెట్టి వీళ్ళు ఒకలా పెట్టండి. అందుకని నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం ఉంటారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.